దేవుడు అన్నది ఒక నమ్మకం. ఓకేనా? దేవుడు ఉన్నాడు అన్నది ఒక నమ్మకం. అది మన ఆచారం. నమ్ముతాం దేవుణ్ణి, ఇలా కొలవాలి, దేవుని ఇలా కొలవాలి. రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, విష్ణుమూర్తి ఇలా ఉంటారు, సత్యనారాయణ స్వామి ఇలా ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉంటారు అనేది మనము వాళ్ళ విగ్రహాలను చూసి, చిత్రాలను చూసి, శివుడు అంటే లింగం, ఇట్లా దేవుడు ఒక నమ్మకం. కానీ దేవుడును నమ్మినంతగా అంతకన్నా ఎక్కువగా దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయని నమ్మేవారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది అనుకో. రాత్రిపోయి నాకు దయ్యం కనిపించింది, నా వెంటబడింది, నన్ను పట్టుకోబోయింది, మా అమ్మ ఆత్మ దీంట్లో తిరుగుతుంది, ఆ ఊళ్ళో ఒక ఆమె చనిపోయింది, అతని ఆత్మ తిరుగుతుంది, ఆ చెట్టులో ఉంది, ఆ మర్రి చెట్టులో ఉంది, అలా పోవద్దండి, రాత్రి పూట ఆ ఆత్మ వస్తుంది, ఆ దయ్యం వెంటబడుతుంది. ఇవి నమ్మచ్చంటారు గురుగారు? రోగాన్ని జస్టిఫై చేసేది డాక్టర్. ఆయన ఒక అర్హతతో ఆయన మెడికల్గా చదివి ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు చేస్తాడు. ఈ దయ్యాలను, భూతాలను, ప్రేతాలను, పిశాచాలను, క్షుద్ర శక్తులంతా జస్టిఫై చేసేది మంత్ర సాధకుడు. గురువులో కూడా ఈ రైట్స్ ఉండవు. మంత్ర సాధకుడు ఈ భూత ప్రేతాలను జస్టిఫై చేసి చెప్తాడు. అందరికీ అనుభవాలు ఉండవు. ఇది కేవలం ఏంటంటే వాళ్ళ మానసికమైన బలహీనత, భయం. సైంటిఫిక్గా వాళ్ళకు జ్వరం ఉంటుంది, గాలి సోకిందని నమ్ముతారు. గాలి అంటే ఏంటి? కనబడకూడని ఒక వికృత వాయువు. ఆ వికృత వాయువుని మనం హైడ్రోజన్ అనొచ్చు, హీలియం అనొచ్చు, ఇంకోటి వేరే వేరే అనొచ్చు. అది ఎక్కువగా మన బాడీలో డెవలప్ అయితే కూడా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తారు. ఈ గాలి సోకిందన్నా, ఆ వాయువుని పీల్చుకుందామన్నా ఒకటే, చెప్పే పద్ధతులు వేరు. దీన్ని వికటించడానికి మెడికల్ ఫార్ములాస్ వీలు వాడితే, ఇది వికటించడానికి వాళ్ళు నిమ్మకాయని ఒక విధమైన పద్ధతిలో తిప్పితే, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆరానంతా నిమ్మకాయ తీసుకుంటే దాన్ని కోసి అక్కడ వాడేసి వస్తారు, అది కాస్త ఉపశమిస్తుంది. అట్లా గుడ్డు, కొబ్బరికాయ, పచ్చటి అన్నం ముద్ద, దాంట్లో మినుములు కలిపి, ఇవంతా కొంత ఎక్కడనో విజ్ఞానానికి సంబంధించినవే కానీ అంతగా పనిచేయకపోవచ్చు, కొంతలైతే పనిచేస్తాయి. అది కూడా అమ్మయ్య తీసేశారు, నిమ్మకాయ తిప్పేశారు అని మెంటల్గా ఫ్రీ అవ్వడం వల్ల కొంత తగ్గుతుంది. అంతే కదా. ఇంటికి వచ్చినా కూడా అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, బయట తిరిగి వచ్చేసి 10 మంది పోగిన, అబ్బా దిష్టి తగిలింటుంది ఈరోజు అనేసి దిష్టి అంతా ఇటు తిరిగి తూతని వేసేస్తుంటారు అనమాట. 100% దిష్టి తగులుతుంది. మరి దిష్టి తీస్తారు గురు. ఆ నిమ్మకాయలు, ఆ పసుపు నీళ్ళు, ఆ కుంకుమ నీళ్ళు, ఆ ఉప్పు తీసిపోయి రోడ్లో పడేస్తారు. ఎవరైనా దాటితే దిష్టి దాటినాడు వీడికి ఇది చేసింది అంటారు. అదేంటి గురుగారు? దిష్టి అలా తీసి పాడేసిన 15 నిమిషాల వరకు దాంట్లో పవర్ ఉంటుంది. 15 నిమిషాల తర్వాత డిస్ట్రాయిడ్ అవుతుంది. దిష్టి అనేది ఏంటి గురుగారు? దిష్టి అంటే ఇప్పుడు లైక్ ఒక కంప్యూటర్కి వైరస్ సాఫ్ట్వేర్కి వైరస్ వచ్చినట్లనే సిస్టమ్కి వైరస్ వస్తుంది అంటారు చూడండి. అవును. ఫోన్ హ్యాంగ్ అవుతుంది, కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది అంటారు కదా. అంటే దాన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని తొలగిస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని తొలగిస్తారు ఆ వైరస్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఇక్కడ నీకు ఏదైనా చేస్తే, జబ్బు చేస్తే నీకు ఒక టాబ్లెట్ ఏదో ఒక ద్వారా పోతుంది. ఇవి ఏంటివి? ఇక్కడ మనకు ఉండేటివి శాస్త్రంలో చెప్పారు, శరీరానికి అస్వస్థత చేకూరినప్పుడు మణి మంత్ర ఔషధాల చేత నిర్మూలన చెయ్యండి అని మనకు యోగ సూత్రాల లోపల ఆయుర్వేదంలో ధన్వంతరి రాశాడు. దేవవైద్యుడు, అశ్విని దేవతలు. మణి మంత్ర ఔషధాలు అంటే మనులంటే క్రిస్టల్ థెరపీ. కొన్ని రకాలైన మనులు, రత్నాల చేత సూర్యకిరణాలు వాళ్ళ మీద పడితే అవి రిఫ్లెక్ట్ అయ్యి మన ఆరా లెవెల్స్ డెవలప్ చేస్తే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి, ఐశ్వర్య కళలు వృద్ధి చెందుతాయని. ఫస్ట్ మనులు వాడాలి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అయ్యి మనుల చేత. తర్వాత ఔషధులు అనగా వనమూలికలు, వనస్పతులు, తినే ఆహారము, తాగే జ్యూసులు, తినే పండ్లు, ఫలాల చేత నీ బాడీని డెవలప్ చేసుకో. ఇవి రెండు పనిచేయకపోతే చివరిగా మంత్రప్రయోగం చెయ్యి. శబ్దార్థాలను ప్రేరేపించగా DNA కాలం అనేది కంపన స్థితికి వచ్చేస్తుంది. అది సత్యమైనటువంటి శరీర నిర్మాణ దశ. తల్లి గర్భమునందు అణువుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేరేపించి అణువును విచ్ఛేదన చేసి పిండం చేసిన ప్రేరణ ఏది? ధ్వని. ఆ కంపనాన్ని క్రియేట్ చేసేది మంత్రం. అందుకే మంత్రప్రయోగం చెయ్యి. ఇప్పుడు ఈ దిష్టి పోవడంలో ఉండేటటువంటి మూలం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన శరీరంలో కదలికలు ఉంటాయి, దానికి అనుగుణంగా గుణం పుడుతుంది, భావం ప్రేరేపితం అవుతుంది. ఇవన్నీ కదలికలకు మూలంగానే ఏదో ఒక దాన్ని కదిలిచ్చి బాడీ మీద రాపిడి చేసి తీసుకెళ్ళి పడేస్తే తప్పకుండా వెళ్ళిపోతుంది. ఇది నమ్మకం కాదు, అక్షరాల జరిగిన సత్యాన్నే ఆచరణలో పెట్టుకున్నారు. కొన్ని మూఢనమ్మకాలు కూడా మారిపోయినాయి. మరీ మూఢనమ్మకం. మొన్న ఒకడు వచ్చాడు, నీకు పెరాలసిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకోవాలంటే నాకు చేతబడి చేసిన అంటాడు. గద్దించి పంపించాను నేను, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పాను. వాస్తుశాస్త్రాన్ని నమ్ముతారు గురుగారు? అక్షరాల నమ్మాలి. ఎందుకు నమ్మాలి? దానికి ఒక ప్రమాణం. మన శరీరమే ఒక వాస్తు పరంగా డిజైన్ చేసి ఇచ్చారు మనకు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డిజైనబుల్ వాస్తు బాడీ. ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, అసలు ఎవడు నిర్మాణం చేశాడు అన్నదానికి ఇప్పటికి సైన్స్ దగ్గర వివరాలు లేవు. ఒకవేళ ఉంటే
కృత్రిమమైన శరీరాన్ని వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి, ఇస్తున్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీ, కానీ అంత పరిపూర్ణంగా రావటం లేదు. మనల్ని తయారు చేస్తారు, 84 లక్షల జీవరాశులు మనం తయారు చేయలేదు. ఈ విధానాన్ని అనుసరించి ఇదంతా కూడా నేచర్ సైన్స్, పర్యావరణ సిద్ధాంతం, ప్రాకృతిక విజ్ఞాన దర్శిని. దీన్ని చాలా లోతుగా చూస్తే అర్థమవుతుంది. ఒంటికి వాస్తు ఇంటికి వాస్తు, ఇంటికంటే ఏ మూల కేవలం ఉండాలి, ఏ మూల పెరగకూడదు, ఏ మూలలు ఏముండాలి అంటే ఒంటికి వాస్తు అంటే ఈ పొట్ట ఇవన్నీ తీసుకొని పొట్ట సక్రమం అంటే పొట్ట లావుగా ఉంటే అది కూడా అది వాస్తులో బట్టే సమంగా ఉండదు కాబట్టి ఆ పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా ప్రమాదకరమే. దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఒంటికి వాస్తు అంటారు. ఇంటికి వాస్తు అంటే ఈ మూల పెరిగింది, ఈశాన్యం పెరిగితే మంచిది, ఆగ్నేయ మూల పెరిగితే చెడ్డది. ఒకరి ఇటు చెప్తారంట, ఆగ్నేయంలో నీటి తొట్టు ఉండకూడదు, ఈశాన్యంలో నీళ్లు పళ్ళ మెరుగు కావచ్చు, ఈశాన్యంలోనే నీళ్లు ఉండాలి. ఇవన్నీ దండిగా చెప్తుంటారు వీటిని. అయితే ఓకే, ఇంటికి వాస్తు ఒంటికి వాస్తు అనేది కాస్త నమ్ముదాం మనం. కానీ ఆలయాలకు దేవుళ్ళకు వాస్తు ఏంటి? ఆలయాలకు కూడా వాస్తు వర్తిస్తుందంటారా? అవునవును, చాలా మంచి మాట అడిగారు. ఇది చాలా మందికి అవసరము. ఇండ్లకు ఉండేది వాస్తు, ఆలయాలకు ఉండేది ఆగమం, ఆగమ నిగమ. దేవాలయాల ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారము దేవాలయంకు ఉండేది ఆగమం, ఇంటికి ఉండేది వాస్తు. సంసారికమైనటువంటి సావు పుట్టు సమృత ఉండేదానికి వాస్తు, అవి లేని దానికి ఉండేది ఆగమం. దేవాలయంలో సావు పుట్టుకలు సమృతలు ఉండవు కాబట్టి ఇది ఆగమముతో వచ్చేటివి ఆలయాలు, వాస్తుతో వచ్చేటివి నిలయాలు, అనగా మన నిలయాలు. ఇందులో వాస్తు నమ్మాల్సిన అవసరం ఏంటంటే డైరెక్షనబుల్ సైన్స్. సూర్యుడు ఇక్కడ నుంచే ఎందుకు ఉదయించాలి, ఫస్ట్ పాయింట్. కొన్ని ఋతుపవనాలు కొన్ని దిశల నుంచి ఎందుకు రావాలి, సెకండ్ పాయింట్. వర్షం కురిసేటప్పుడు గాలి యొక్క అలికిడికి ఎందుకు తిరగాలి, ఏదో మారుతుంది, సమ్ రియాక్షన్ ఏదో జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ దిశలు, కొలతలు, ఈ ఎత్తు పల్లాలు, వంట ఇక్కడనే వండాలి, మనం ఇక్కడనే పడుకోవాలన్నదానికి భూమి యొక్క భ్రమణ పీడన శక్తి ప్రేరేపితం అవుతుంది. ఆయన హృదయ స్పందనతో, నాడీ మండల వ్యవస్థతో స్పందిస్తోంది. ఇక్కడ ఇంకో ప్రశ్న రావాలి, అమెరికా లాంటి దేశాల్లో ఇవి వర్తించవా? వర్తిస్తాయి. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఇదేనని గ్రహిస్తలేరు. ఏ విధంగా? పిచ్చివాడికి మలమూత్రాలు అవుతాయి, వాడికి తెలియదు నాకు మూత్రం వస్తుందని, విసర్జిస్తాడు, కడుక్కోవాలని తెలియదు, మంచోడు కడుక్కుంటాడు. మనదంతా వెరీ డెప్త్ కాస్మలాజికల్ సైన్స్, హిందూయిజం. పూర్వం మా పెద్ద మనసులో మాట అంటుంది మా వాళ్ళు, లందన్ నుంచి తోలు తీసి బయట వేస్తే అరపోల మేర వరకు దుర్గంధం పోయేది. నేను అంటుడి మా యవ్వని, ఏమంతా పోసే నా కూలి పోతే అయిపోతుంది కదా అని. రే, వెంట్రుకను సగభాగం చీడేటటువంటి విజ్ఞానం కలిగిన వాడు మాది కూడా అంటుండే. అటువంటి పనిముట్లు ఉండేవంట. తోలు పనులు చేస్తారు కదా మాది వాళ్ళు, తోలుని ఇప్పటికీ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా తోలు చెడిపోకుండా భద్రపరచడానికి ఇప్పుడు ఉండేటటువంటి సైన్స్ ఎన్ని కెమికల్స్ వాడుతుంది. ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో తోలు పరిశ్రమ చేసేటటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూస్తే నవ్వు వస్తుంది. మా వాళ్ళు మోటుగా చేస్తుండ్రి, సున్నపులందా చెక్కలందా అయిపోయి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎల్లమ్మ తల్లి అని కొలుస్తుండ్రి. పున్నం కమాసగా నీళ్ళు తోడలే, కొత్త నీళ్ళు నింపాలా అంటుండ్రి. పుండుకూర తిన్నోడు లండకాడు కోకుండ్రి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకు? పుండుకూర తింటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అపాన వాయువు వదలొచ్చు, అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, శరీర ధర్మం అది. అలా ఆ విజ్ఞానాన్ని అనుసరించి పుండుకూర తిన్నప్పుడు లండకాడు కోకురా అంటుండ్రి. మళ్ళీ గొడ్డుకూర తింటే కూడా పోమంటుండ్రి, కానీ పుండుకూర తింటే పోవద్దు అంటుండ్రి. కొన్ని ఉన్నాయి సింక్ అయ్యేటివి ఎక్కడనో, అవి మనకు అర్థం కావేమో, అర్థం చేయడానికి ప్రయత్నం చేయలేదేమో, ప్రతిదీ కొట్టేస్తూ పోయినామేమో అని ఒక్కసారి. కరెక్ట్ గురుగారు.